గౌరీదేవి బాల్యంలో తన చెలికత్తెలతో వనంలో ఆడుకుంటూ ఉండగా ఆ సమయంలో మొదటిసారి రజస్వల అవుతుంది. ఆ రక్తపు చుక్క నేలను తాకిన వెంటనే ఓ మొక్కగా పుడుతుంది. ఈ వింతను చెలికత్తెలు చూసి పర్వతరాజుకు చెప్పగా పర్వతరాజు సతీ సమేతంగా ఆ ప్రాంతానికి వస్తాడు. అంతలోనే ఆ చెట్టు పెద్దదయ్యి, గౌరీ రుద్రాంశతో జన్మించిన నా వల్ల ఈ లోకానికి ఏదైనా ఉపయోగం కలదు అని పర్వతరాజును అడుగుతుంది. అప్పుడు పార్వతీదేవి ఆ చెట్టు నుండి ఒక ఆకు కోసింది. కోసిన వెంటనే పార్వతీదేవి అనగా గౌరీదేవి వేళ్ళంతా ఎర్రబడిపోతాయి. అయ్యో, నా బిడ్డ వేళ్ళు కందిపోయాయే అని అనగానే గౌరీదేవి నాకు ఏ విధమైన బాధ కలగలేదు, పైగా చాలా అలంకారంగా అనిపిస్తుంది అంటుంది. పర్వతరాజు ఇకపై స్త్రీ సౌభాగ్య చిహ్నంగా మానవలోకంలో ప్రసిద్ధి అవుతుంది అని చెప్తాడు.